దుర్వ్యసనాలు వచ్చినటువంటి పిల్లలు కుటుంబానికి సమస్యగా తయారైతే మన పౌరాణిక గ్రంథాలు చెబుతున్న ఒకే పరిష్కారం చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ పౌరాణిక గ్రంథాలు చెబుతున్న పరిష్కారం భరించలేని పరిస్థితుల్లో వెళ్ళిపోమని చెప్పు, ఇంటికి రానివద్దు. తండ్రి కర్తవ్యం అంతే. దుర్యోధనుడిని 8 ఏళ్ల వయస్సులో భీముడికి విషం పెట్టినప్పుడే పంపించేయి అని విదురుడు చెప్పాడు. వీడు కులం నాశనం చేసేస్తాడు, వీడిని పంపించేయి. ఇంకా చూద్దాం తెలుగు మీడియం కాబట్టి ఇలా ఉన్నాడు, ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుందేమో మీడియం మార్చాడు తప్పితే వాడు బుద్ధి మార్చలేకపోయాడు. వాడు ఎంత నాశనం చేశాడో చివరిలోకి చూశారు. 8 ఏళ్లప్పుడు చెప్పాడు విదురుడు, 16 ఏళ్లప్పుడు కూడా చెప్పాడు, యువరాజు పట్టాభిషేకం ముందుకు కూడా చెప్పాడు. ధర్మరాజుకు చెయ్యి, వీడికి చెయ్యికి వీడు నాశకుడు, తెలిసిపోతుంది లక్షణం అన్నాడు. మాట వినకుండా పుత్ర వ్యామోహంతో ప్రవర్తించిన ధృతరాష్ట్రుడికి పట్టిన గతి ఏమిటో తెలుసు. 100 మంది కొడుకులు పోయారు. ధర్మరాజు పెట్టిన కూడు తినవలసి వచ్చిందమ్మా, కర్మ. పైగా ధర్మరాజు తెలివైన వాడు, దెబ్బ కొట్టడం ఆయనకి బాగా తెలుసు. ఆ అన్నం పెట్టమనే బాధ్యత భీముడికి అప్పగించాడు. ఎంత సౌమ్యమైన వ్యక్తికి చెప్పాడు.